వాలంటీర్లకు నెలకు 50,000. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల భవితవ్యాన్ని మారుస్తానన్నారు. ప్రస్తుత గవర్నమెంట్ వాలంటీర్లకు 5,000 వేతనం ఇస్తున్నారని, అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల జీతాలు పెంచుతామన్నారు. అలాగే సమాజ ద్రోహాలను ఆదరించకుండా ప్రజాస్వామ్యం కోసం కృషి చేయాలని వాలంటీర్లను కోరారు. ఈరోజు శుక్రవారం బనగానపల్లె పట్టణంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక మంది వాలంటీర్లు బాగా చదువుకున్నారు, కానీ దురదృష్టవశాత్తు వారికి చాలా తక్కువ జీతం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తారని భయపడవద్దని వాలంటీర్లకు హామీ ఇచ్చారు. తాము ఈ వ్యవస్థను కొనసాగిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన వాలంటీర్లకు కనీసం నెలకు 50,000 ఆదాయం వచ్చేలా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం 3 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా అందజేస్తుందని మహిళలకు హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. మెగా డిఎస్ఏ ప్రకటించడమే కాకుండా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 12 డిఎస్ఏలు నిర్వహించగా నేను 9, మాజీ సీఎం ఎన్టీఆర్ 3 డిఎస్ఏలు నిర్వహించారని గుర్తు చేశారు. అయితే జగన్ తన 5 ఏళ్ల పాలనలో 1 డిఎస్ఏ కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు. ఇది వ్యూవర్స్.